చేస్తున్నా. పుడితే మళ్ళీ మన తెలుగు వాళ్ళ ఇళ్ళలోనే పుట్టాలి, ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ పుట్టాలండి ఇలాంటి టేస్ట్ తినడానికి. అంత బాగుంటాయి మన తెలుగు వంటలు. అయితే పెంచేవాడు పండించిన మొత్తం పంచడానికి సరిపోయేది, పెట్టుబడి కూడా వచ్చేది కాదు. నాకు అది గుర్తొచ్చింది ఇప్పుడు. హాయ్ అండి అందరికీ. వీడియోస్ చేయడానికి అయితే టైం ఉండటం లేదు. ఇప్పుడైతే నేను ఈరోజు సమ్మర్లో స్పెషల్గా చేసుకునే ఉలవ చారుని చేయబోతున్నాను. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సమ్మర్లో చాలా బాగుంటుందండి, మనకి కూల్గా ఉంటుంది, చారుతో అన్నం తినాలనిపిస్తుంది కదా. ఫ్రై కూరలు అలాంటివి మనకి తినబుద్ధి కాదు కదా. అప్పుడు ఉలవ చారు చేసుకుంటే బలానికి బలం, హార్ట్కి మంచిది, చారుతో తిన్నట్టుగా ఉంటుంది. టమాటా చారు అలాంటివి చేసుకునే బదులు దాంట్లో కొంచెం ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఫుల్ హెల్తీ అనమాట. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఉలువల్ని బాగా కడిగేసేయాలండి. కడిగేసిన తర్వాత ఒక గ్లాస్కి 5 గ్లాసుల వాటర్ పోసుకొని, ఇవి త్వరగా ఉడకవు కాబట్టి నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితే చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఉడికించుకుందాం. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారుగా ఉడవలు అయితే ఇలా మంచి చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట, మెత్తగా. ఒక 6-7 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా అంటే ఇలా అయిపోవాలన్నమాట. ఇప్పుడు చారు ఎలా చేయాలో చూద్దాము. దీన్ని మనం వడకట్టుకోవాలి. ఫస్ట్ అయితే వడపోసేద్దాం. సమ్మర్లో మనకి ఏ కర్రీస్ తినబుద్ధి కావు కదా. ఎక్కువ ఫ్రై కర్రీస్ అయితే మనకి అన్నం మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎక్కువ వాటర్ తాగాలి, ఏదైనా కూల్ డ్రింక్ ఉంటే బాగుండు, మజ్జిగ ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది కదా. సమ్మర్లో ఎక్కువగా చారులు అవి చేసుకుంటే కొంచెం అన్నం ఎక్కువ తినగలుగుతాము, లేకపోతే ఆ డ్రై కర్రీస్తో అయితే మనం తినలేము. నేనైతే ఇప్పుడు ఉత్త చారే కాదు, ఆలు ఫ్రై కూడా అవుతుంది. ఒకవైపు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం పుల్లగా మనకి నోటికి టేస్ట్ తగులుతుంది. అంటే ఎక్కువ కాదు, కొంచెమే. ఆల్రెడీ టమాటోస్ వేస్తున్నాం కదా, టమాటోస్ వేస్తున్నాం కాబట్టి చింతపండు ఇవి మంచిగా మగ్గాలన్నమాట. చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిన తర్వాత మనం టమాటా అవన్నీ యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది కదా. మగ్గిపోయినాక టమాటోస్ యాడ్ చేద్దాం. కొంచెంగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ మనం మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట. ఇంకా తాలింపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ చారుని యాడ్ చేద్దాం. కొంచెం టమాటోస్ మగ్గాలి. ఇప్పుడైతే ఈ ఉల్వల్ని కొంచెంగా తీసుకొని దీన్ని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. మిక్సీ చేసేసుకొని మనం చారులో కలుపుకున్నట్లయితే కొంచెం చిక్కదనం వస్తుంది. మరి చారు పల్చగా కాకుండా, ప్లస్ మనకి ఇది తిన్నందుకు కూడా మంచి వాల్యూస్ ఉంటాయి కదా. అన్ని విటమిన్స్ అవన్నీ కూడా మన బాడీకి అందుతాయి. అలాగే మిగిలిన గుగ్గిళ్ళని నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా తాలింపు పెట్టి వాడుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇది మిక్సీ చేసేది. మనం ఉల్వల్ని పేస్ట్ చేస్తే ఇలా మెత్తగా అయిపోయింది అనమాట. దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చారు వేసుకో. అయితే ఇదంతా చిక్కగా ఉంటుంది కాబట్టి మనకి ఇంత చిక్కగా అవసరం లేదు. ఇంకా కొంచెం మనం వేరే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఉలవలు వేసాం కాబట్టి మనకి చారు 2 డేస్కి సరిపోను, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మసలాలన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని కూడా డైరెక్ట్ ఇందులో వేసేస్తే సరిపోతుంది. ఇంకా మనం మసలేటప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మసలేటప్పుడు వేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. అయితే కొద్దిసేపు మసలు పెడదాం. చారు అయితే గుమగుమలాడిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది.
ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఎలా పోపు చేయాలో చూద్దాము. చారు అయితే మొత్తం మరిగిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అలాగే తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కొంచెం జీలకర్ర మెంతిపిండి యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ మన దగ్గర అవైలబుల్ లేదు. పర్వాలేదు, మనం కొత్తిమీర వేస్తున్నాం కాబట్టి ఓకే అనమాట. తాలింపులో జీలకర్ర వేసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఉన్న వాళ్ళైతే వేసేసుకోవచ్చు కొంచెం, 1/2 టీ స్పూన్. ఇప్పుడైతే నూనె వేసేసాను గిన్నెలో తాలింపు చేయడానికి. మొదటగా అయితే నేను ఎండుమిర్చి వేస్తాను, ఎందుకంటే ఎండుమిర్చి ఎంత నల్లగా అయితే నాకు అంత ఇష్టం అనమాట తాలింపు. ఎప్పుడైనా తాలింపు బాగుండాలంటే ఎండుమిర్చి నల్లగా అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకొంచెం నూనె వేడెక్కాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసిన తర్వాత ఇది చిటక్కొట్టిన వెల్లుల్లిని కూడా వేసేయాలి. కొంచెం వెల్లుల్లిని కచ్చా పచ్చగా అటు ఇటు చేసి వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గుతుంది కదా, మగ్గుతున్నప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా గుమగుమ ఇస్తుంది అనమాట తాలింపు. ఎండుమిర్చి ఎర్రగా అయితేనే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పప్పు తాలింపు అయినా ఏ తాలింపు అయినా నేనైతే ఇలాగే చేస్తాను. కొత్తిమీర లాస్ట్. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం, నేను ఎప్పుడైనా ఏ తాలింపు అయినా సరే నేనైతే ఇంగుని కంపల్సరీ వాడతాను. వెల్లుల్లి వేసినా కూడా నేను ఇంగుని వాడతాను, అలా అలవాటు అయిపోయింది అనమాట ఆ ఫ్లేవర్. ఇంకా కొంచెం పసుపు వేద్దాం, నేను కొంచెమే వేసాను కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. తాలింపు అయితే అయిపోయింది. గుమగుమాయించే ఉలవ చారు రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుందండి, అందరూ చేసుకోండి. నేనైతే సమ్మర్లో అయితే చాలా మంచిది మనకి హెల్త్కి కూడా. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం చిక్కగా కొంచెం పలచగా పైన కావాలనుకుంటే ఇలా. ఇది మాత్రం 2 days వస్తుంది మనకి. వీక్లీ 1 time చేసి పెట్టుకున్నా కూడా చాలా మంచిది అనమాట. ఇంకా గుగ్గిళ్ళు కూడా మనం తినేసేయచ్చు. చూడండి, గుమగుమాయించే ఉలవచారు రెడీ అయిపోయింది. ఇది మా ఉలవచారు అండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా చేసుకోండి. ఇదేనండి మా వీడియో నచ్చితే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కొత్త వంటలు మీ అందరికీ నేర్పించడానికి మేము రెడీగా ఉంటాము, ఎంటర్టైన్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఓన్లీ చారే కాదు, బంగాళదుంప వేపుడు కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. అన్నం తింటూ చూపిస్తా. ఇదిగోండి, బంగాళాదుంప వేపుడు, రైస్ అండ్ ఉలవచారు. ఇదే అండి మా లంచ్. మీరు కూడా ఏం తిన్నారో కామెంట్ చేయండి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం అయితే చారు ఎలా ఉందో, టేస్ట్ ఉందో ఫస్ట్ అయితే నేను అదే టేస్ట్ చూసి చెప్తాను. ఆలూ ఫ్రై అండ్ ఉలవచారు కాంబినేషన్ అదిరిపోయింది కదా. ఫస్ట్ అయితే ఆలూ ఫ్రై తినాలి, కాకపోతే మీ అందరికీ చూపించడానికి నేను చారుతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. పుడితే మళ్ళీ మన తెలుగు వాళ్ళ ఇళ్ళలోనే పుట్టాలి, ఆంధ్రాలోనో తెలంగాణలోనూ పుట్టాలండి ఇలాంటి టేస్ట్ తినడానికి. అంత బాగుంటాయి మన తెలుగు వంటలు అయితే. సూపర్ టేస్టీగా ఉంది, మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.